ఉమెన్స్ కార్నర్. రేపు అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజుని సింహాచల వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా అది పుణ్యం కావచ్చు లేదా పాపం కావచ్చు, అక్షయంగా నిరంతరం జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వస్తూ ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీరు పోసి దాహార్తులకు సమర్పించడం, ఆకలితో ఉన్న వారికి పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పించడం, స్వయం పాకం ఇవ్వడం, వస్త్రదానం, దక్షిణ తాంబూలాదులు, గొడుగులు, చెప్పులు, విసనకర్రలు మొదలైనవి దానం చేయడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం. ఈ అక్షయ